వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్లో జరిగిన హింసాకాండలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం చెల్లిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఇల్లు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఇల్లు కేటాయిస్తామన్నారు. దుకాణాలు ధ్వంసమైన వారికి తగిన పరిహారం చెల్లిస్తామని మమతా బెనర్జీ చెప్పారు. ఇవాళ కోల్కతా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ముర్షిదాబాద్ సంఘటన మీద నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తానని ఆమె చెప్పారు. ఏప్రిల్ 11 శుక్రవారం మసీదులో నమాజు పూర్తయిన వెంటనే ముర్షిదాబాద్లో ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల పేరుతో రోడ్ల మీదకు వచ్చారు. హిందువులపై దాడులు చేశారు. వారి ఇళ్లను, దుకాణాలను ధ్వంసం చేశారు. మంటలు ఆర్పడానికి నీళ్లు దొరకకుండా చేయడం కోసం బోరింగ్ పంపులను సైతం ధ్వంసం చేశారంటే ఎంత ప్రణాళికాబద్ధంగా దాడులు చేశారో అర్థమవుతుంది. ఆ సమయంలో పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోయారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా నిందితులపై చర్యల గురించి మాట్లాడకుండా బాధితులకు పరిహారం గురించి ప్రకటించడం గమనార్హం. హర్యానాలో భూముల కుంభకోణానికి సంబంధించిన ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసు విచారణకు రాబర్ట్ వాద్రా ఇవాళ 2వ రోజు కూడా హాజరయ్యారు. ఇవాళ రాబర్ట్ వాద్రాతో పాటు ఆయన భార్య కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా కూడా హాజరయ్యారు. రాబర్ట్ వాద్రాను మంగళవారం మొదటి రోజు 5 గంటల పాటు విచారణ జరిపారు. ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. బుధవారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. ఆ మేరకు రాబర్ట్ వాద్రా ఇవాళ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ విచారణను రాబర్ట్ వాద్రా తనపై జరుగుతున్న దాడిగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తప్పిదాలను బయట పెడుతున్నందునే తప్పుడు ఆరోపణలు విచారణ జరిపిస్తున్నారంటూ ఆరోపించారు. హైదరాబాద్ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరున్న భూముల్లో చెట్లు కొట్టేసే ముందు 1996 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అనుమతులు తీసుకున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించి అభిషేక్ మను సింఘ్వి అన్ని అనుమతులతోనే జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించారని కోర్టుకు చెప్పారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు నరికారని తేలితే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులందరూ జైలుకు వెళ్లవలసి వస్తుందని న్యాయమూర్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా ఊరుకునే ప్రసక్తే లేదని జడ్జి హెచ్చరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఈ వ్యవహారంపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయన పేరును కొలీజియం కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసింది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రోజు మే 14న నూతన సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ గవాయ్ నవంబర్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన 6 నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపడుతున్న 2వ దళిత జడ్జి జస్టిస్ గవాయ్. ఆయన మహారాష్ట్రలోని అమరావతికి చెందినవారు. ఛత్తీస్గఢ్లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్ట్ అగ్రనేతలు హతమయ్యారు. మంగళవారం సాయంత్రం కొండగావ్, నారాయణపూర్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలంలో 2 మృతదేహాలతో పాటు ఒక AK-47 తుపాకీ కూడా లభించింది. ఛత్తీస్గఢ్ జిల్లా రిజర్వ్ పోలీస్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. మృతుల్లో ఒకరు మావోయిస్టు అగ్రనేత అయిన కమాండర్ హల్దార్, మరొకరు ఏరియా కమిటీ సభ్యుడు రామీ అని గుర్తించారు. హల్దార్ తలపై 8 లక్షలు, రామీ తలపై 5 లక్షలు రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్తో కలుపుకొని ఈ ఏడాది ఇప్పటి వరకు 140 మంది మావోయిస్టులను మట్టుపెట్టారు. వారిలో 123 మందిని ఒక బస్తర్ డివిజన్లోనే తుదముట్టించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషప్రయోగం జరిగింది. పిల్లలు మంచినీళ్లు తాగే వాటర్ ట్యాంకులో గుర్తు తెలియని దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రి మీద కూడా పురుగుల మందు చల్లారు. స్థానిక గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం పాఠశాలకు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో సిబ్బంది బడిలోనే వంటగదికి తాళం పెట్టి వెళ్లారు. సెలవులు అయిపోయాక తిరిగి వచ్చిన సిబ్బంది పాత్రలు కడిగే సమయంలో చెడు వాసన,
నురుగులు కనిపించాయి. అనుమానం కలిగిన సిబ్బంది చుట్టూ వెతికినప్పుడు పురుగుల మందుల డబ్బాలు కనిపించాయి. మంచినీళ్లు తాగే ట్యాంకులోనూ పురుగుల మందు కలిపిన సంగతిని గుర్తించారు. దాంతో విద్యార్థులు ఆ నీరు తాగకుండా కట్టడి చేశారు. ఆ సంఘటన మీద ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు మే 2 వరకు గడువు ఇచ్చారు. మే 9న ఎన్నిక జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అదనపు సహాయం అందించేలా ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం ఆర్థిక సంఘం ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. అరవింద్ పనగరియా నేతృత్వంలోని ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందం ఇవాళ అమరావతిలో పర్యటించారు. ఆ సందర్భంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టు అవసరాల గురించి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందవలసిన ప్రత్యేక సహాయం గురించి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సహచర మంత్రులు నాయుడు, పయ్యావుల కేశవ్, నిర్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అమరావతి రాజధానిపై కొంతమంది దురుద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రైతుల భూములకు ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉందని నారాయణ చెప్పారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్స్ కనెక్టివిటీ ఉండాలి. అందుకే అమరావతిలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. దానికి భూములను సేకరించడమా, సమీకరించడమా అన్న విషయం ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని, ఆ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని నారాయణ చెప్పారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల మీద వేసే పరస్పర సుంకాలను 245% పెంచినట్లు అమెరికా వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం అమెరికా చైనా మీద 145% పరస్పర సుంకాలు విధించింది. అప్పుడే భారత్ సహా పలు దేశాల మీద కూడా పరస్పర సుంకాలు విధించింది. అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం పలు దేశాలు చర్చలు ప్రారంభించాయి. ఆ నేపథ్యంలో పరస్పర సుంకాలను 90 రోజుల పాటు ఆపాలని అమెరికా నిర్ణయించుకుంది. ఆ మేరకు వైట్ హౌస్ నుంచి ఫ్యాక్ట్ షీట్ విడుదల చేశారు. దాని ప్రకారం 75కు పైగా దేశాలు వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలకు సిద్ధమయ్యాయి. ఆ చర్చల ప్రక్రియ మొదలవుతున్నందున ఆయా దేశాల మీద విధించిన పరస్పర సుంకాలను ప్రస్తుతానికి నిలువరించాము. ఒక్క చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల పాటు పరస్పర సుంకాలను నిలిపివేశాము అని వైట్ హౌస్ ప్రకటన తెలియజేసింది.